సార్ చాలా వాల్యుబుల్ గా బిజినెస్ గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు నేను మీకు ఒక పర్స్పెక్టివ్ చెప్తాను. ఒక 20 నుంచి 25 ఏళ్ల మధ్య కుర్రాళ్ళు, అంటే బీటెక్ చదువుతున్న 3rd ఇయర్ టైంకి ముగ్గురు కలిసి కూర్చొని ఏదో ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుని ఫ్రాంచైజ్ లో దిగుతారు. ఫ్రాంచైజింగ్ చూద్దాం, ఫస్ట్ ఫ్రాంచైజింగ్ లో దిగుదాం. ఫ్రాంచైజింగ్ లోకి దిగిన తర్వాత వాడికి ఏం చేయాలో తెలియదు. ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకుంటారు, ఫోర్స్ గా డబ్బులు తెచ్చుకుంటారు, ఇంట్లో నుంచి ఫ్రాంచైజ్ నష్టపోతారు. నష్టపోయిన తర్వాత ఇక్కడ నావి 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయిన 20 to 25 year old పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంకెందుకు నువ్వు జాబ్ చేసుకుని ఒక డిమోటివేషన్. రెండోది, అది అసలు ఫ్రాంచైజ్ బిజినెస్ కి ఆ టైంకి ఫ్రాంచైజ్ బిజినెస్ కి వెళ్ళటం అవసరమా? అంటే ఈ ఫ్రాంచైజీ బిజినెస్ గురించి మీకు చెప్పాలి. ఈ ఫ్రాంచైజీ బిజినెస్ అని ఎలాంటివి అంటే, ఇది కోరుకునే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదంటే, వాళ్ళకి వ్యాపారం చేయాలని ఉంటది, వ్యాపారం రాదు. చేయాలన్న తపన ఉంటుంది తప్పితే వ్యాపారం తెలియదు. బట్ రెడీమేడ్ గా దీనికి వ్యాపారం కావాలి. దీంట్లో మేము చాలా మందిని చూస్తుంటాం, మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, ఒక షాప్ కావాలండి ఫ్రాంచైజీ అండి. 10 నిమిషాలు కూర్చోబెడతాను, వాళ్ళని అడుగుతాను ఏం చేస్తాడు బాబు బీటెక్ చదివాడండి అంటారు. మరి ఉద్యోగం అంటే ఉద్యోగం ఏం లేదండి అంటారు. మరి మీకు ఏంటి అసలు ఆస్తి పాస్తులు అడిగితే కోట్లల్లో ఆస్తి ఉంటుంది. ఏంటి సార్ మీకు ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత ఉంది కదా, ఎందుకు వస్తున్నారు వ్యాపారంకి అంటే, నెమ్మదిగా అబ్బాయికి పెళ్లి చేద్దాం అంటే, అబ్బాయికి పెళ్లి చేయడానికి సంబంధం చూపించడానికి ఆయనకు ఏదో ఒక వ్యాపారం పెట్టాలి. ఇలాంటి వాళ్ళు కూడా మార్కెట్లో బాగా ఎక్కువగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని బేస్ చేసుకునే ఈ ఫ్రాంచైజీ కంపెనీలు వస్తాయి. ఈ ఫ్రాంచైజీ కంపెనీలు ఏంటి, ఒక స్థిరమైన వ్యాపారంలో ఉన్న వాళ్ళు గబుక్కడి ఫ్రాంచైజీలు, కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చి అప్పటికప్పుడు దాన్ని మార్కెట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫ్రాంచైజీ రంగంలో ఉంటారు. స్థిరమైన వ్యాపారం వస్తున్న వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఇకపోతే మీరు ఒక KFC గురించో లేకపోతే ఇంకో McDonald's గురించి వీటన్నిటి గురించి చెప్పచ్చు. కానీ వాటికి ఉండేటటువంటి విధానం, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ డిఫరెంట్. ఆ SOP, ఆ డాక్యుమెంటేషన్, ఆ లీగల్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్రాంచైజీ కంపెనీలకి ఇవన్నీ ఉండవు. వీడికి ఏంటి, ఏదో వ్యాపారం పెట్టాలని తపన, వీడు డబ్బు మాత్రమే పెట్టగలడు, మనసు పెట్టలేడు, మనిషి ఉండడు, కానీ వ్యాపారం జరగాలి. అప్పుడు ఫ్రాంచైజీ తీసుకుంటాడు. అంటే వాడి బ్రాండ్ తో వీడు వ్యాపారం చేయాలనుకుంటాడు. అంటే ఇతని శక్తి సామర్థ్యాల మీద ఇతనికి నమ్మకం లేదు, ఇతను పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా లేడు. ఇతని దగ్గర ఉన్నదల్లా ఏంటి, డబ్బు. వాళ్లే ఫ్రాంచైజీ వ్యాపారంలోకి తీయడానికి ఆసక్తి చూపిస్తారు. సో ఇక్కడే గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే ఓనర్ ఉండడో ఆ వ్యాపారం సరిగ్గా ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్ 1 లో ఒక హోటల్ ఉంది, చాలా ఫేమస్. అంటే పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి నేను పేర్లు మెన్షన్ చేయను. చాలా ఫేమస్, విజయవాడలో మంచి నేమ్ ఉన్న హోటల్. ఆ బ్రాండ్ ని తీసుకొచ్చి మొట్టమొదటిగా మన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో పెట్టారు. చాలా అద్భుతంగా బిజినెస్ జరుగుతుంది. దాన్ని హైదరాబాద్ లో ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్రాంచైజీలన్నీ కూడా వచ్చినాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎవరికాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు జరుగుతుంది. మీరు ఈ రోజుకి వెళ్ళి నేను చెప్పిన షాప్ ఏది రోడ్ నెంబర్ 1 లో ఉన్న ఆ బ్రాండెడ్ హోటల్కి వెళ్ళి టిష్యూ పేపర్ ఎక్కడ ఉందని అడగండి. మీకు రెస్టారెంట్ మీద ఎక్కడ కనిపించదు. ఓనర్ ఎదురుకుండా ఒక స్టాండ్ లో ఒక టిష్యూ పేపర్ ఉంటుంది, మన పేపర్ నాప్కిన్ ఒకటే ఉంటది. మీరు ఆ ఒక పేపర్ నాప్కిన్ తీసుకున్నారనుకోండి, తర్వాత ఆయన ఇంకో తీసి అట్ట పెడుతుంటారు. ఓనరే గళ్ళాలో కూర్చుంటాడు. ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన రెస్టారెంట్ సూపర్ నడుస్తుంటుంది. మళ్ళీ మీరు ఒక పేపర్ నాప్కిన్ అడిగారనుకోండి, మీ అంకెలా చూస్తాడు. అది అడగడం ఎందుకని వెళ్ళిపోతుంది. అంటే ఓనర్ ఉంటే అంత జాగ్రత్తగా ఉంటది వ్యాపారం. ఓనర్ ఎక్కడైతే ఉండడో అక్కడ డబ్బులు కనిపించవు, శుభ్రత కనిపించదు, పద్ధతి కనిపించదు, ప్రమాణాలు ఉండవు. అంటే నేను మాట్లాడుతుంది 90% గురించి. ఒక 10% ఎక్స్ట్రాడినరీ ఉండి ఉండొచ్చు, వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడొచ్చు. బట్ 90% ఇలాగే.